నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, పుస్తకంలో పేర్కొన్న అంశంలో ఒక అంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్ ఏంటి అని అంటే, భూమి మీద హక్కులున్న ఒక వ్యక్తి ఆ భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేసుకుంటే, స్వాధీనపరుచుకుంటే తిరిగి ఆస్తిని పొందవచ్చా, ఎంత కాలంలోపు పొందడానికి అవకాశం ఉంటుంది? ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చట్టం ఏం చెప్తుందో అనే అంశాన్ని ఇందులో పేర్కొన్నాను. ఏం చెప్తుంది అనంటే, మన దేశంలో 1963లో అమల్లోకి వచ్చినటువంటి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనే చట్టం అమలులో ఉంది. ఇందులోని సెక్షన్ 5 ఏం చెప్తుంది అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక స్థిరాస్తి మీద హక్కులను కలిగి ఉండి ఆ స్థిరాస్తులను వేరే వ్యక్తులు అక్రమంగా, దౌర్జన్యంగా, భయపెట్టి, బెదిరించి మన వద్ద ఉన్న భూమిని వారు స్వాధీనం చేసుకుంటే తిరిగి ఆ కబ్జాదారుల నుంచి మన భూమిని సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలోని ఆర్డర్ 20 రూల్ 9 అలాగే ఆర్డర్ 21 రూల్ 35, 36 ప్రకారంగా రికవరీ ఆఫ్ పొజిషన్ అనే ఒక కేసుని, ఒక దావాని దాఖలు చేసి జరిగిన విషయానంతా న్యాయస్థానానికి వివరించి తిరిగి మన భూమిని మనం పొందే అవకాశాన్ని మనము కలిగి ఉంటాము అని ఈ సిపిసి చట్టం చెప్తుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పుస్తకంలో ప్రశ్న మరియు జవాబు వివరించడం జరిగింది. సో ఈ రకమైనటువంటి అంశాలు, భూమికి సంబంధించిన వివాదాలు, చెక్ బౌన్స్కి సంబంధించిన వివాదాలు, వివాహాలు, విడాకులకు సంబంధించిన అంశాలు, క్రిమినల్ కేసులకు సంబంధించిన అంశాలు, సో మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. పుస్తకాన్ని రాయడము, అనువాదించడము గొప్ప కాదు, కానీ మీ వరకు చేరువేయడమే మాకు ఒక సవాల్తో కూడుకున్న అంశం. ఎందుకంటే ప్రచారం లేకపోతే ఏ పుస్తకమైనా సరే మూలన పడిపోతుందనే ఉద్దేశంతోనే దీన్ని రాయడానికి, అనువాదన చేయడానికి ఎంత కష్టపడ్డామో మీ వరకు చేర్చడానికి అంతే శ్రమించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మిత్రులారా. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద కనీస అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో చట్టపరమైన వీడియోలను మీ ముందుకు వేల వీడియోలను తీసుకొచ్చాను మిత్రులారా. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో చట్టపరమైన అంశాలను వివరించే ఒక పుస్తకం ఉండాలనే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకం ధర ప్రైస్, జిఎస్టీ, పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపాయలు. సో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్